నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఆధ్యాత్మికతతో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి. అనగనగా ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను పూలు, పండ్లు, దీపం, ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు. అతనికి అలా ఏమీ జరగకపోవడం కొంచెం అసంతృప్తిగా మనసులో ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి దర్శనం చేసుకొని తన కోరికను వెల్లడించాడు భక్తుడు. సాధువు అంతా శాంతంగా విని, నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను, కానీ నీ తపన చూస్తుంటే అన్నాడు. భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ జప విధానం కొంచెం కష్టం, నీవు చేయగలవో లేదో అన్నాడు. వెంటనే భక్తుడు, ఎంత కష్టమైనా నేను చేయగలను, మంత్రం ఫలిస్తే చాలు అన్నాడు ఆనందంగా. అయితే విను, నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు, కానీ రోజుకి 9 సార్లు ఎవరితోనైనా అనాలి. అలా 9 రోజులు ఆ మంత్రం అని చెప్పాడు. ఆ మంత్రం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, దేవుడున్నాడు. భక్తుడు అయోమయంతో చూశాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇన్ని లక్షల కోట్ల జపాలు చేయాలి అని విన్నాడు, కానీ ఇదేమిటి? పైగా పంచాక్షరి మంత్రమట, ఏమిటది అని ఆశ్చర్యపోయాడు. దేవుడున్నాడనే కదా రోజు పూజలు చేస్తున్నది, మళ్ళీ ప్రత్యేకంగా ఏమిటిది? అది మరి ఇంకొకరితో అతనిని పిచ్చివాడి కింద జమ కడతారేమో అనుకున్నాడు. సాధువు ఒక్కటే మాట చెప్పాడు, నన్నేమీ ప్రశ్నించవద్దు. మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చేసి ఆపై నాకు కనిపించు అన్నాడు. భక్తుడు విచారంగా వినయంతో ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అనటం అని ఆలోచిస్తూ ఆశ్చర్యంతో కూర్చున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగానే అన్నాడు, దేవుడున్నాడు అంతే. ఆమె ఆ ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనితో ఏదో అర్థమైనట్లు కానీ ఇంకా సరిగా అర్థం కానట్లు వింత భావన కలిగింది. ఆపై ఇంకా ఏ మంచి కనిపించినా దేవుడున్నాడు అని, మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో, ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు అన్నీ గమనిస్తున్నాడు అనే అర్థంతో, అన్యాయం జరుగుతుందని ఎవరైనా అంటే దేవుడున్నాడు తప్పక శిక్షిస్తాడు అనే అర్థంతో, పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచాయి. ఇలా అంతా నెమరు వేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే విషయాలు నాకు అనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించినదేమిటో నాకు చెప్పు అని అన్నాడు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకొని, నాకు తెలిసిందేమిటంటే దైవం సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు, ఆనందమయుడు, సచ్చిత్ స్వరూపుడు అని. తెలియని ఆనందాన్ని దాచగలిగేది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు. దయాసాగరుడు, దయామయుడు, కరుణామయుడు, ఆనంద స్వరూపుడు అంటూ చెప్పబోతుంటే అతనిని మధ్యలో ఆపి సాధువు ఇలా అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏమి ఆశిస్తున్నావు అని అడిగాడు. భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి దేవుడున్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూడు అని కోరుకున్నాడు. ఎంత అద్భుతమైన కథ కదండి, ఎంత ఆనందమైన కథ కదండి. ఇది వింటే నిజంగానే కళ్ళల నుంచి ఆనంద బాష్పాలు కారుతున్నంత ఆనందంగా ఉందండి. భగవంతుడు ఎక్కడో లేదండి, మన హృదయంలోనే ఆత్మస్వరూపంగా, సత్ చిత్ ఆనంద స్వరూపంగా మనలోనే ఉన్నాడండి. ప్రతి చోట ఉన్నాడండి.
మనం కూడా భగవంతుడు మనలోనే సర్వాంతర్యామి దేవుడున్నాడు అనే భావంతో అనుక్షణం ఆయనని మనసులో స్మరణ చేసుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ అండి.